యేసు అరణ్య ప్రదేశములో ప్రార్థించుట. ఆయన పెందలకడనే లేచి ఇంకను చాలా చీకటియుండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్లి అక్కడ ప్రార్థన చేయుచుండెను. సీమోనును అతనితో కూడా నున్నవారును ఆయనను వెదకుచు వెళ్లి ఆయనను కనుగొని, అందరూ నిన్ను వెదకుచున్నారు అని ఆయనతో చెప్పిరి. కుష్ఠరోగి స్వస్థపరచబడుట. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళూని, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు అని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా, ఆయన కనికరపడి చేయి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్ము అని వానితో చెప్పెను. వెంటనే కుష్ఠరోగము వానిని విడిచెను గనుక వాడు శుద్ధుడాయెను. అప్పుడాయన, ఎవనితోనూ ఏమీ చెప్పకు సుమి, కాని నీవు వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనబరుచుకుని నీవు శుద్ధుడవైనందుకు మోషే నియమించిన కానుకలను సమర్పించుము అని వానికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వానిని పంపివేసెను. అయితే వాడు వెళ్లి దానిని గూర్చి విస్తారముగా ప్రకటించుటకును ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించెను గనుక ఆయన ఇక పట్టణములో బహిరంగముగా ప్రవేశింపలేక వెలుపల అరణ్య ప్రదేశములలో నుండెను. నలుదిక్కుల నుండి జనులు ఆయన యొద్దకు వచ్చుచుండిరి.